హలో అండి. బయట బండి మీద దొరికే చాట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టము. బట్ ఈసారి అయితే బయటికి వెళ్ళి తినకుండా ఇంట్లోనే ట్రై చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా కుదిరింది. బయట బండి మీద దొరికే చాట్ అయితే మనకి బఠానీస్తో చేస్తారు. బట్ నా దగ్గర బఠానీస్ లేవు కాబట్టి నేనైతే వైట్ చెన్నా తీసుకున్నాను. మార్నింగే నానబెట్టేశాను, ఈవినింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఈవినింగ్ అయితే ఆ చెన్నా వేసేసి అలాగే 2 ఆలు ఇలాగ పీల్ చేసేసుకొని కొంచెం ఉప్పు వాటర్ అయితే వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలాగా ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని ఈ టమోటాలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇలాగా గరిటెతో అయితే కొంచెం నలగొట్టుకుంటే టమోటాలు బాగా సాఫ్ట్ అవుతాయి. నెక్స్ట్ కొంచెం 1/2 స్పూన్ కారము, కొద్దిగా ధనియా పౌడరు, అలాగే మెయిన్గా పావుబాజీ మసాలా ఉంటే ఖచ్చితంగా ఇది వేసుకోండి. అప్పుడే మనకు బండి మీద టేస్ట్ అయితే వస్తుంది. 1 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది. ఇలాగ అన్ని వేసేసుకున్న తర్వాత ఆలు అలాగే చెన్నాను కొంచెం ఇలాగ నేను స్మాష్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగ ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ అయినా చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన ఇలాగ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని అలాగే మెయిన్గా దీనిపైన ఇలాంటి సన్న కారాలు అయితే వేసుకోవాలి. ఇలాగంతా నేను సర్వ్ చేసి మా హస్బెండ్కి ఇచ్చాను. తనకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.